హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం వారికి అత్యధికంగా ఆదాయాన్ని తీసుకొస్తున్న ఈ రవాణా రంగం, ఈ రోడ్ సెస్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ వీడియోకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నారు. కాకపోతే ఈ ఖర్చు చాలా వరకు ఈ వాహనాల యజమానుల మీద చాలా తీవ్రంగా పడడం జరుగుతుంది. ఇప్పటికే చాలా భారీ ఎత్తున పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ వాహనాల యజమానుల నుంచి రాబట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మనందరం ఏ వెహికల్ కొనుక్కున్నా సరే ఆ టైంలో లైఫ్ ట్యాక్స్ అనేది కడతాం, రోడ్ ట్యాక్స్ కడతాం. అదేవిధంగా ఈ స్వర్ణ చతుర్భుజ నిర్మాణ కార్యక్రమాలు జరిగే టైంలోని ఈ పెట్రోల్ ఉత్పత్తుల మీద రోడ్ సెస్ అని ఓ ప్రత్యేక సెస్ వేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం పన్నుల రూపంలో రాబట్టడం జరిగింది. అంటే ఇక్కడ రోడ్డు సెస్ పేరు మీద తీసుకున్న ఈ పన్నుల రూపంలో తీసుకున్న ఈ డబ్బు, అదేవిధంగా రోడ్ ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్న డబ్బు, ఇవన్నీ రోడ్లు అభివృద్ధి చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇవి వివిధ మార్గాల్లో వాటిని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాము, గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఫాస్ట్ ట్యాగ్ అనే దాన్ని ఈ రవాణా శాఖ తీసుకురావడం జరిగింది. ఈ ఫాస్ట్ ట్యాగ్ కోసం ప్రతి వాహనానికి ఒక స్టిక్కర్ని వాళ్ళు అతికించడం జరిగింది. ఈ స్టిక్కర్ కోసం అని చెప్పి రిఫండ్ లేని దాదాపు 500 నుంచి 1000 రూపాయలు వాహన యజమానుల నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ ఈ వాహన యజమానుల నుంచి వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరో కొత్త పథకాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో అనే పథకాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పి పార్లమెంట్లో రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. అసలు ఈ పథకం అంటే ఏమిటి? ఈ పథకం ప్రకారం ఏమైనా సరే వెహికల్ టోల్ గేట్ వద్దకి ఇంతకుముందు వచ్చేటప్పుడు ఆ ఫాస్ట్ ట్యాగ్ని స్కాన్ చేసుకొని దానికి అనుగుణంగా ఆ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో అమౌంట్ డిడక్ట్ అయ్యేది. కానీ ప్రస్తుతం ఈ ఫాస్ట్ ట్యాగ్ అనే దాన్ని తీసివేసి కొత్తగా అక్కడ కెమెరాలను పెడతారు. ఆ కెమెరాలు ఆ నెంబర్ని స్కాన్ చేసి ఆ నెంబర్కు అనుగుణమైన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మరలా కొత్తగా ఈ ఫాస్ట్ ట్యాగ్ అనే స్టిక్కర్లు ఏవి పనిచేయవు. కొత్తగా ఈ నెంబర్ ప్లేట్లు అనేవి అమర్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ నెంబర్ ప్లేట్లకి ఎంత డబ్బు పెడతారు, అది ఏ కాంట్రాక్టర్కి ఇస్తారు అనేది కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ చూసుకుంటుంది. దీనివల్ల మరికొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఈ ఫాస్ట్ ట్యాగ్ని తీసేసి ఈ మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో అనే పథకం ప్రవేశపెట్టడం ద్వారా వాహన యజమానులకి దాదాపు 1500 కోట్ల రూపాయల పెట్రోలు, డీజిల్ ఆదా అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆయన చెప్పింది ఎలాగుందంటే, వెనక నుంచి కొండలు పోయినా పర్వాలేదు, మన ముందు నుంచి ఒక ఆవగింజ కూడా బయటకు వెళ్ళకూడదు అనే స్థాయిలో ఉంది. ఒక పక్క ఇక్కడ సిస్టమ్ని 3-4 ఏళ్ళకి ఒకసారి మార్చేసి ప్రతిసారి 500-1000 రూపాయల ఖర్చులు పెట్టి వాహన యజమానులతో కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తూ 1500 కోట్ల రూపాయల ఆదా జరుగుతుందని చెప్పడం అనేది చాలా వరకు సమంజసంగా లేదు. ఈ విధంగా ఈ వాహన యజమానులు అనేవారు చాలా వరకు వాళ్ళకి తెలియకుండా కూడా ఈ రోడ్ సెస్ రూపంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కడుతున్నారు. కానీ
ఇప్పటికైనా సరే మన దేశంలో రోడ్లు బాగుపడ్డాయి అంటే ఏవో కొన్ని రోడ్లు మౌలిక వసతులు పెరుగుతున్నాయి తప్ప ఈ రోజు కూడా చిన్న చిన్న పట్టణాల్లోని పల్లెల్లోని రోడ్లు లేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రోడ్డు సెస్ రూపంలోని వివిధ రకాల పన్నుల రూపంలోని కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న దాన్ని పూర్తిగా ఈ రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా కొంత పర్సంటేజ్ని వేరే పథకాలకి మళ్లించడం జరుగుతుంది. ఇకనైనా సరే ప్రజల నుంచి రోడ్ల సెస్ రూపంలోని రోడ్ల కోసమని వసూలు చేసే డబ్బు మొత్తాన్ని ఈ రోడ్ల అభివృద్ధికి ఉపయోగిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.